హలో బిజీ పీపుల్స్, మీరు నూజివీడు నారాయణ బ్రాంచ్ స్కూల్ చూడాలనుకుంటున్నారా? అయితే చూసేయండి, ఇంకెందుకు ఆలస్యం. స్టార్టింగ్ ఎంట్రీ చూపిస్తున్నాను, తర్వాత ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళాం కదా, గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తున్నాను. గ్రాడ్యుయేషన్ డే జరుగుతుంది ఈరోజు. సెలబ్రేషన్స్ డే అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం కదండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మా పాపకి సంబంధించిన చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. ఒకసారి నేను కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నాను ఆ వేళ విశేషాలన్నీ అని. కిడ్స్ రూమ్స్ అన్నమాట. PP1 PP2. PP1 అంటే PP2 అంటే ఏం కాదు, LKG UKGని PP1 PP2 అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ చూపిస్తున్నాను, తర్వాత సెకండ్ క్లాస్, తర్వాత థర్డ్ క్లాస్ వచ్చేసింది, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్కి వచ్చేసాము అన్నమాట. ఇదే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం రూమ్స్ అన్నీ. మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో నేను మీ ముందుకు తీసుకొచ్చాను. నారాయణ బ్రాంచ్లో సపరేట్గా ఎన్టాప్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఎవ్రీ ఎన్టాప్కి ఇక్కడ ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళ ఫొటోస్ స్టిక్ ఆన్ చేస్తారు. అందులో మా పాప కూడా ఉంది, అందుకని ఒకసారి వీడియో తీశాను. అందరూ ఉన్నారన్నమాట, టాపర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా. మా పాప కూడా ఉంది ఇందులో. తర్వాత సెలబ్రేషన్స్ అన్నమాట. 5th నుంచి హై స్కూల్కి వెళ్ళే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డే ఉంటుంది. లాస్ట్లో ఫైనల్లో చేస్తారు సెలబ్రేషన్స్ డే. ఇది కిడ్స్ ప్లే గ్రౌండ్ అన్నమాట. ఈ కిడ్స్ ఉంటారు కదా వాళ్ళు. ప్లే గ్రౌండ్ అయితే చాలా బాగుందని అనుకుంటున్నాను. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలకి చదువు ఉన్నా లేకపోయినా సరే ప్లే గ్రౌండ్ అనేది ఉండాలని అనుకుంటారు చిన్నపిల్లలు. ఆ ప్లే గ్రౌండ్ చూసే ముందర స్కూల్కి వెళ్తామనే మాటే వస్తుంది వాళ్ళకి. ప్లే గ్రౌండ్ ఉంటుంది కాబట్టి. సెలబ్రేషన్స్ అయిపోయాయి. తర్వాత కొంచెం పిక్స్ తీసుకున్నాను కొంచెం. తర్వాత గ్రాడ్యుయేషన్ డే. మనసు అయిపోతుంది అడిగిరు
వండకి వచ్చేత పాడు గుడు 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 పని అందాల దుయ్యానే చూపితపా చిక్కు 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 బుక్కని బుల్లెట్ వండకి వచ్చేత పాడు గుడు 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 పని అందాల దుయ్యానే చూపితపా చిక్కు 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 బుక్కని అని వాళ్ళు వీళ్ళు ఎన్ని అన్న పసికెళ్ళవాడు నావాడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నాడు మాట పెడసైనా మనసులో రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసులు నాకన్నా చూసేకి అతిరవ మదిరే ఉంటాడే నా సమే మెత్తాడి ప్రతి పువ్వుల మరి సంటాడే నా సమే చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నేను చూడబుద్దైతాంది రాజికో మాట్లాడబుద్దైతాంది రాజికో